ప్రైజ్ ది లార్డ్. ఆదికాండం 37వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుంటే, యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరి పగబట్టిరి. యోసేపుకి దేవుడు ఒక కల ఇస్తాడు. అయితే ఆ కళని విషయమై వాళ్ళ అన్నలకి చెప్పినప్పుడు వాళ్ళ అన్నలు బాగా కోపపడతారు. అసలుకే యోసేపు అంటే చాలా కోపం. యోసేపు అనే కాదు, వాళ్ళ అన్నల యొక్క జీవితాన్ని మనం చూస్తే దీనా విషయంలో ఎంత పగబట్టి ఎంతగా ఒకరిని చంపారు అనేటువంటిది మనం చూస్తాం. మరి అలాంటి వాళ్ళకి దేవుడు ఒక కళ చెప్తే ఆ కళని చెప్పడం అవసరమా? కానీ దేవుడిచ్చిన కళని వాళ్ళ అన్నలు అప్పటికే యోసేపు మీద ఎంతో పగబట్టారు. కానీ ఈ కళ చెప్పిన తర్వాత వారు ఇంకా పగబట్టారు, మరింత పగబట్టారు. సో అలా పగబట్టారు. అలా తన జీవితంలో జరుగుతూ ఉన్నప్పుడు ఒకసారి యోసేపు మరి వాళ్ళ అన్నల కోసం ఆహార పదార్థాలను తీసుకొని వాళ్ళ అన్నలు గొర్రెలు కాచుకుంటూ ఉంటారు. వాళ్ళు తనని గుంటలో వేయాలనుకుంటారు. గుంటలో వేయాలి అనుకున్నప్పుడు యోసేపు దగ్గర 2 కారణాలు ఉంటాయి. రెండు చెప్పచ్చు. ఒకటి, నేను చెప్పింది నేను ఒప్పుకుంటున్నాను, నేను తప్పని ఒప్పుకుంటున్నాను, నేను కనిన కళ తప్పు, నేను మీకు దాసుడుగా ఉంటాను, మీరేం చెప్తే అది నేను చేస్తాను, నేను మీకు తలగా కాదు, నేను మీకు దాసునిగా ఉంటాను అని చెప్తే వాళ్ళ అన్నలు ఖచ్చితంగా వదిలేసేవాళ్ళు. కానీ ఐగుప్తు దేశానికి బానిసగా వెళ్ళడానికైనా యోసేపు ఇష్టపడ్డాడు. కానీ వాళ్ళ అన్నల దగ్గర దాసుడుగా ఉండడానికి ఇష్టపడలేదు. తనకి జరుగుతున్నటువంటి పరిస్థితి అంతా దేవుడికి తెలుసు. దేవుడు ఏదైనా చేయగలడు అని తను నమ్మి దేవునికి లోబడి దేవునిలో నడిచాడు. ఐగుప్తు దేశంలో దాసుడుగా వెళ్ళిన తర్వాత కూడా నేను అనుకుంటూ ఉంటాను, తన యొక్క పని అంతా అయిపోయిన తర్వాత, దాసుడుగా అంటే ఎన్ని పనులు ఉంటాయో కదా, వాళ్ళ ఒక ఇంట్లో దాసుడిగా చేయబడ్డాడు. ప్రతి పని చేసిన తర్వాత, తన పని అయిపోయిన తర్వాత ప్రతిరోజు పడుకునే ముందు ఖచ్చితంగా దేవుని ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. తన పరిస్థితిని అంతా కూడా దేవుడికి చెప్తూ ఉంటాడు అని అనుకుంటూ ఉండేదాన్ని. ఎంతటి పరిస్థితుల్లో అయినా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా యోసేపు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. దాని తర్వాత యోసేపు ఒక నిందని బట్టి జైలుకు వెళ్తూ వచ్చాడు. అది కూడా మనకు తెలుసు కదా. ఒక మనిషి జైలుకు వెళ్ళాడు అని అంటే కొన్నిసార్లు అన్యాయం తీర్పులో కూడా కొంతమంది జైలుకు వెళ్తూ ఉంటారు. కానీ జైలుకి వెళ్ళిన ప్రతి ఒక్కరిని మనం ఏమనుకుంటామంటే తప్పు చేశారు, వాళ్ళు ఏదో తప్పు చేశారు కాబట్టి జైలుకు వెళ్ళారు అని. కానీ కొన్ని సందర్భాల్లో అన్యాయపు తీర్పు వల్ల కూడా కొంతమంది జైలుకు వెళ్తారు. అలానే యోసేపు కూడా జైలుకు వెళ్ళాడు. జైలుకు వెళ్ళినప్పుడు దేవుడు యోసేపుకి 2 తలాంతులు ఇచ్చాడు. ఒకటి, తన జీవితంలో ఏదైతే కల వస్తుందో అది నెరవేరుతుంది. రెండవది, తన జీవితం ఏవైతే ఒకళ్ళకి కల వచ్చినప్పుడు ఆ కళకి భావాన్ని చెప్పేటువంటి తలాంతిని దేవుడు యోసేపుకి ఇస్తాడనమాట. సో ఆ తలాంతిని చెరసాలలో ఉన్నప్పుడు కూడా దేవుని తలాంతిని ఉపయోగించాడు. నేను చెరసాల్లో ఉన్నాను కదా, జైల్లో ఉన్నాను కదా, అందరు నన్ను తక్కువగా చూస్తారు, ఒక తప్పు పని చేసి ఇక్కడికి వచ్చావు, మరి దేవుడి తలాంతు అని చెప్పి నువ్వు ఎలా వాడుతున్నావు అని అనుకుంటారని యోసేపు వాళ్ళ కోసం ఆలోచించలేదు. కానీ దేవుడు నాకు ఇచ్చిన తలాంతుని నేను నమ్మకంగా చేయాలి అనే ఉద్దేశంతో యోసేపు ఎక్కడున్నా, ఎంతటి నిందకరమైన పరిస్థితుల్లో ఉన్నా, అవమానకరమైన పరిస్థితుల్లో ఉన్నా కానీ యోసేపుకి దేవుడు ఏదైతే తలాంతిని ఇచ్చాడో ఆ తలాంతిని నమ్మకం. అంతేకాని నేను దేవా నాకున్న అవమానం చూసావు, నాకున్న నిందను చూసావు, ఈ నింద అవమానాన్ని ఎప్పుడైతే నువ్వు నా నుంచి తీసేస్తావో అప్పుడు నేను మళ్ళీ నా జీవితంలో నువ్వు నాకు ఇచ్చిన తలాంతులను ఉపయోగిస్తాను అని చెప్పి యోసేపు అనలేదు. అలా అనుంటే తను రాజు తర్వాత అయినటువంటి పొజిషన్ని వచ్చేది కాదు. అన్నీ తన జీవితంలో పోగొట్టుకున్న దేవుని తలాంతు మాత్రం తనకి తోడుగా ఉంది కదా. జైలులో మరి తనకు ఇచ్చిన తలాంతుని ఉపయోగించటం ద్వారా రాజు మళ్ళీ తన తర్వాత అయినటువంటి పొజిషన్కి తీసుకొచ్చాడు. అదే ఉపయోగపడింది.
అక్కడ చెరసాల్లో ఉన్నప్పుడు ఆ కళ భావాన్ని చెప్పే ఒక జ్ఞానం ఉన్నా కానీ దేవుని వలన నేను చెప్పను అని సైలెంట్గా ఉండుంటే యోసేపు అలానే జైల్లో ఉండేవాడు. కానీ ఆ నిందైనా అవమానమైన దేవుడు నాకు ఇచ్చిన తలాంతిని నేను నమ్మకంగా ఉపయోగిస్తానని చెప్పి తను వాడాడు కాబట్టే రాజు తర్వాత పొజిషన్ని దేవుడు తనకిస్తూ వచ్చాడు. అలానే మన నిందల్లో ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడు మనకిచ్చిన తలాంతుని మనం ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. దేవుడు నాతో మాట్లాడిన మాట నేను మీకు తెలియజేస్తూ వస్తున్నాను.